భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలోని ఏడుళ్ల బయ్యారంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర స్థాయి 69వ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు। ఈ క్రీడల్లో గెలుపొందిన కబడ్డీ టీమ్స్కి షీల్డ్ను అందజేశారు। విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు। క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు। త్వరలోనే జాతీయ స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను జనవరిలో నిర్వహిస్తామన్నారు। ఈవెంట్ రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పరిధిలోని పినపాక నియోజకవర్గంలో అతి ఏజెన్సీ ప్రాంతమైన ఏదుల బయ్యారం గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది। దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వర్లు గారు అండ్ లోకల్ పుర ప్రముఖులంతా కూడా ఎంతో సహకరించి మా ఎస్జీఎఫ్ తరఫున ఈ పోటీలు నిర్వహించడంలో ఎనలేని మేలు చేకూర్చారు। చాలా ఉత్సాహవంతంగా 3 రోజులు పోటీలు జరిగాయి। ఖమ్మం జిల్లా మన బాయ్స్ గర్ల్స్ 2 ఫైనల్స్కి రావడం, అందులో ఖమ్మం అమ్మాయిలు గెలవడం ఈ ఈవెంట్కి ఇంకా కూడా ప్రత్యేకతను తెస్తుంది। మన ప్రభుత్వం కూడా ఆటలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది। ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఒక స్పోర్ట్స్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది। 2032 ఒలింపిక్సే లక్ష్యంగా మన ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నది। ఇట్లాంటి ఈవెంట్స్ మా ఏజెన్సీ ఏరియాకి ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఘనంగా కూడా నిర్వహిస్తాము। సో జనవరిలో జరగబోయే నేషనల్ లెవెల్ కబడ్డీ లీగ్ ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం। తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గంలో 8, 9, 10 3 రోజుల పాటు ఎంతో ఘనంగా మరి కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ సంబంధించినటువంటి పోటీలు చాలా దిగ్విజయంగా విజయవంతంగా మరి ముగించుకోవడం కొద్ది క్షణాల్లో ముగించుకోవడం జరుగుతూ ఉంది। ఈ ముగింపు కార్యక్రమం ఫైనల్ గేమ్ చూడడానికి నాతో పాటు మన భద్రాచలం ఐటీడీఏ పీఓ గారు, గౌరవనీయులు బి రాహుల్ గారు, ఇంకా పుర ప్రముఖులు, ఇక్కడ భోజన వసతులు సౌకర్యాలు కల్పించినటువంటి కంది సుబ్బారెడ్డి గారు, పుర ప్రముఖులు, అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది। ఫైనల్ మ్యాచ్ చూడడం జరిగింది। ఇప్పుడే మరి ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఫైనల్లో మరి గర్ల్స్ అద్భుతంగా ఆడారు। 2 టీంలు కూడా ఖమ్మం జిల్లా జట్టు అద్భుతంగా మంచి విజయంతో గెలిచారు, భారీ స్కోర్ తో గెలిచారు। వారికి నా తరపున పినపాక నియోజకవర్గ ప్రజల తరపున మరి స్టార్ స్థాయి కబడ్డీ పోటీలలో గెలిచినటువంటి ఖమ్మం జిల్లా టీంకి, గర్ల్స్ టీంకి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను।